జరిగిన సుప్రీంకోర్టు తీర్పును మేమందరము గౌరవిస్తున్నాము. ఎందుకంటే మరి 30 ఏళ్ళుగా మాదిగ బిడ్డలందరూ కూడా ఏ దానికైతే పోరాటం చేస్తున్నారో, ఏ వర్గీకరణ కోసం అయితే పోరాటం చేస్తున్నారో ఆ దినాని కోసము ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ దినము నిన్నటి రోజున అందరికీ సంభవించింది. అది సుప్రీంకోర్టు తీర్పున మరి వైవి చంద్రచూడ్ గారు మరి ఎస్సీ వర్గీకరణకు ఎంతగానో మరి మాదిగలందరికీ న్యాయం జరగాలని ఈ సందర్భంగా ఆయన దేశానికి అంకితం చేశాడు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి అలాగే చంద్రబాబు ప్రభుత్వం గారికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం గారికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వెంటనే మరి టీచర్ పోస్టుల్లో కానీ, ఉన్నత జాబుల్లో కానీ, ప్రతి ఒక్క జాబుల్లో కూడా ఈ వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా ప్రభుత్వాలకు కోరుతున్నాము. నా పేరు చార్లెస్ నవేంద్ర ఎంఆర్పిఎస్. జై జై